గైస్ ఎవరైనా ఒక 25,000 రూపాయల బడ్జెట్ లోపు ఆల్ రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం రీసెంట్ గా వివో నుంచి అయితే మనకి వివో T4 Pro 5G మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. మీకు మెయిన్లీ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే దాదాపు మీకు చాలా బెటర్ అయితే ఉన్నాయి. మనకి వాల్యూ ఫర్ మనీ అనిపించినాయి నాకైతే. ఈ వీడియోలో డీటెయిల్ గా అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లస్ ఇంకా మెయిన్లీ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు ఇది చాలా మంచి ప్రాసెసర్. మీకు దాదాపు 1 మిలియన్ దాకా అయితే Antutu బెంచ్ మార్క్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది అనమాట. మీకు ఓవరాల్ గా మీకు ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు దాదాపు 90 FPS లో BGM లాంటి గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. మీకు ప్రస్తుతానికి అయితే 60 FPS అయితే ఉంది. కాకపోతే మీకు అప్డేట్ లో మీకు తొందరలోనే మీకు ఇది ఆ అప్డేట్ అయితే తీసుకొస్తారు 90 FPS ఆప్షన్ అయితే మాత్రం. గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు మేము మిడ్ రేంజ్ గేమ్ ఆడతాం అనుకుంటే మాత్రమే ఈ బెటర్ అయితే ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. మీకు ఓవరాల్ గా మాత్రం ఈ ప్రైస్ కి అయితే మాత్రం మీకు ఈ బెటర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే. ఇంకా మొబైల్ మెయిన్లీ కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి సోనీ సంబంధించి చూడండి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా వచ్చేసరికి పెరిస్కోపిక్ కెమెరా కూడా అయితే ఉంటుంది. అది కూడా మీకు 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 3x ఆప్టికల్ జూమ్ కూడా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఫొటోస్ పరంగా మీకు బెటర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వీడియోస్ రికార్డ్ చేసుకోవడానికి 4K లో మనకి వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉంటుంది మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది మేడం. మీకు ఫ్రంట్ కెమెరా కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మీకు 32 మెగాపిక్సెల్ కాబట్టి మీకు. ఇంక ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ డిస్ప్లే అనేది యూజ్ చేయడం జరిగింది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. మనకి క్వాడ్ కర్వ్ అంటే మీకు అన్ని సైడ్ నుంచి మీకు స్లిమ్ గా మీకు అన్ని కర్వ్గా అయితే ఉంటుంది అనమాట మనకి డిస్ప్లే వచ్చేసరికి. మీకు మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి మీకు ఇందులో 6500 mAh ఆఫ్ ది బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు మంచి ఫాస్ట్ ఛార్జ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. బైపాస్ ఛార్జింగ్ అంటే మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు డైరెక్ట్గా బ్యాటరీకి పవర్ కాకుండా మీకు డైరెక్ట్ మదర్ బోర్డ్కే ఛార్జింగ్ అయితే అంటే పవర్ అయితే సప్లై అయితే అవుతుంది అనమాట. మీకు దాని ద్వారా మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే తగ్గుతాయి అనమాట మీకు బైపాస్ ద్వారా. మీకు దాంతోపాటు మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇలాంటి చాలా బెటర్ ఫీచర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ మొబైల్ వచ్చరికి. AI సంబంధించిన చాలా ఫీచర్స్ కూడా అయితే ఉంటాయి. మీకు కెమెరా పరంగా చూసుకున్నాం మీకు ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట మీకు ఈ మొబైల్ వచ్చరికి. దాంతోపాటు మనకి ఈ మొబైల్ వచ్చరికి IP68 and 69 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది. డీప్ వాటర్ లో పడిపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 69 వాటర్ రేటింగ్ ఉంది కాబట్టి మీకు. ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 15 అయితే వస్తుంది మీకు. ఇంకా ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ చూడడానికి మీకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా అయితే ఉంటుంది. 2 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా కూడా అయితే ఉంటుంది మీకు. అది ఉన్నా లేకున్నా ఒకటే లాగా అనమాట మనకి. 2 కెమెరాస్ అయితే మాత్రం మీకు మెయిన్ మంచి కెమెరా సెన్సార్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మేడం. మీకు డిజైన్ పరంగా చూసుకున్నా మీకు చాలా బెటర్ అవుతుంది. మీకు మొత్తం పాలికార్బోనేట్ బాడీ డిజైన్ తోనే వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసరికి. ఇంకా ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే 28,000 రూపీస్ అయితే పెట్టడం జరిగింది మేడం. మీకు 28,000 పెట్టి కొనొచ్చా అంటే మాత్రం అంత వర్త్ అయితే కాదు మీకు. కేవలం ఇది కార్డ్ ఆఫర్స్ తీసుకుంటే మాత్రం చాలా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇది విత్ కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని చూసుకుంటే 25,000 రూపీస్కి అయితే వస్తుంది. మీకు 3,000 రూపీస్ అయితే మీకు కార్డ్ మీద డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు చాలా కార్డ్స్ మీద మీకు 3,000 దాకా అయితే మనకి డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఓవరాల్ గా మనకి కార్డ్ ఆఫర్స్ తో తీసుకుంటే మాత్రం చాలా వర్తబుల్ మొబైల్ ఆల్ రౌండర్ అయితే ఉంటుంది మీకు. దాదాపు గేమ్స్ అయితే మాత్రం కొంచెం మిడ్ రేంజ్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు మీరు. గేమింగ్ అంతే అయితే ఎక్స్పెక్ట్ చేయమంటే మీకు ప్రస్తుతానికి 60 FPS ఆప్షన్ అయితే ఉంది మీకు. గేమింగ్ పరంగా చూసుకుంటే కెమెరాస్ పరంగా మాత్రం కెమెరాస్ అయితే బెటర్ అయితే ఉంటాయి అనమాట. మీకు బ్యాటరీ కూడా మీకు మంచి బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ప్రైస్ కి అయితే మాత్రం 25,000 రూపీస్ అయితే పెట్టి ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.